తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస దివ్య సన్నిధిలో ఈ మధ్యాహ్న కాల సమయమున కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ, సార్వత్రిక సంఘాలకును, ఏకీభవిస్తున్న నా సహోదరి మనందరికీ క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ మధ్యాహ్న కాల ప్రార్థనకు ఆహ్వానం. దేవునికి స్తోత్రం. వాక్యమును మనం ధ్యానం చేసుకొని మన ప్రార్థనలోకి ముందుకు సాగుదాం. చూడండి, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 31వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నిన్ను చెయ్యి విడువడు, నీ దేవుడైన యెహోవా నిన్ను చెయ్యి విడువడు అని వాక్యం సెలవిస్తుంది. అంటే మన దేవుడు ఎలాంటి లక్షణం కలిగిన వాడు అంటే విడువని దేవుడు. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కూడా కొద్ది సమయం మాత్రమే, కొంతకాలం వరకు మాత్రమే మనతో స్నేహం చేస్తారు, మనతో ఉంటారు. కానీ మన తండ్రి నిరంతరము మనకు తోడై ఉన్నవాడు. మన చెయ్యి విడువడు. అది ఏ సమయంలోనైనా, ఏ స్థితిలోనైనా మన దేవాతి దేవుడు మన యొక్క చెయ్యిని విడిచిపెట్టడు. కనుక అందుకే దేవుడు ఇక్కడ వాక్యం సెలవిస్తున్నాడు, నీ దేవుడైన యెహోవా నేను నీ చెయ్యి విడువను అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. చూసినట్లయితే దేవుడు ఇశ్రాయేలుతో చేసుకున్న నిబంధన యొక్క సారాంశం బట్టి మోషే ఇశ్రాయేలును నూతన తరమును జ్ఞాపకం చేయొచ్చు ఈ మాట సెలవిచ్చాడు. ఎందుకంటే మొట్టమొదటిగా వారి పితరులతో దేవుడు చాలా విసుగుపోయాడు. అయితే తర్వాత మోషే గారు దేవుని ఎదుట మొరపెట్టుకున్నప్పుడు నూతన తరమునకు జ్ఞాపకము చేయుచు ఈ మాట సెలవిచ్చును. నూతనంగా మరొక తరం వచ్చింది కదండి, వారితో దేవుడు తనను పరిచయం చేసుకున్నాడు. నేను మిమ్మల్ని విడువను, మిమ్మల్ని ఎడబాయను, మీ తోడై ఉంటాను అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు మన చెయ్యి పట్టుకుంటే, దేవుడు మనకు తోడుంటే మన జీవితంలో ఏమేమి కార్యాలు జరుగుతాయని మనం ఆలోచిస్తే, మార్కు సువార్తలో 1వ అధ్యాయంలో ఉంది కదండి, మనము ఉద్ధరించబడతాము. మన జీవితము ఉద్ధరించబడుతుంది. అట్టడుగు స్థితిలో ఉన్న మన జీవితము ఉన్నతమైన స్థితిలోకి, అంటే ఒక ఆశీర్వాదం అంటే ఆస్తి లేకపోతే మరొకటి కాదండి. మన యొక్క ఆత్మీయ స్థితి, మన యొక్క జీవన శైలి కూడా మార్పు చెందుతుంది. అది ఉన్నత స్థితిలోకి మార్చబడుతుందని అర్థం. రెండవదిగా ఉపచారము చేయుదువు అంటున్నాడు. దేవుడు మన చేయి పట్టుకుంటూ మన తోడుంటే మన జీవితం ఎలా ఉంటుందంటే, మన యొక్క ప్రవర్తన కానీ, మన ఆలోచనలు కానీ, మన బిహేవియర్ అన్నీ కూడా టోటల్గా మారిపోతామండి. అందుకు ఉదాహరణగా జక్కయ్య గారు దేవుని చూడాలని ఆలోచన చేసినప్పుడు, దేవుడు తన చేయి పట్టుకున్నప్పుడు, తండ్రి నేనేం చేశాను, తప్పిదములన్నింటినీ క్షమించండి, నేను ఎవరి దగ్గర ఎంత తీసుకున్నాను దానికి 4 వంతులుగా చెల్లిస్తాను అన్నప్పుడు, యేసయ్య ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అని చెప్పాడు. అంటే దేవుడు మన దగ్గరకు వచ్చినప్పుడు, మనము దేవుని చేయి పట్టుకున్నప్పుడు మన జీవితము మారిపోతూ ఉంటుంది. ఇంకను చూసినట్లయితే ఉపకారం, దేవుని చేత మేలు మనము పొందుతామని కూడా దేవుని వాక్యము సెలవిస్తున్నది. మన జీవితమే కాదు, దేవుడు మనతో ఉంటే మన యొక్క జీవితంలో ఏమేమి కొరతలు ఉన్నాయో, ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో, ఆర్థిక సమస్యల, అనారోగ్య పరిస్థితుల, లేకపోతే కుటుంబంలో ఏమైనా వేదనల, చెప్పుకోలేని పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నామా, ఏ పరిస్థితుల్లో ఉన్నాం, విషమ పరిస్థితుల్లో ఉంటున్నామా, ఇది నా వల్ల కాదు అని బాధపడుతున్నారా, దేవుడు మనల్ని విడువని దేవుడు. నీ చేయి పట్టుకుంటే ఏ స్థితిలో నుంచైనా, భయంకరమైన ఊబిలో నుంచైనా దేవుడు మనల్ని లేవనెత్తగల సమర్థుడని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి దేవుడు ఈ లోకంలో నానే వారందరూ ఏదో ఒక సమయంలో మన చెయ్యి విడిచిపెట్టువారై ఉన్నారు. కానీ దేవుడు ఎల్లప్పుడూ నా చెయ్యి పట్టుకుంటాడు. నీవు దేవుని తట్టు తిరిగి ఆయనను వెతికిన ఎడల ఆయన మనల్ని అందరినీ కరుణించును. నీ చెయ్యి ఎల్లప్పుడూ విడువకుండును. కాబట్టి ఈరోజు మన దేవుని తట్టు తిరిగి ఏ స్థితిలోని, ఏ విషమ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితులు ఉన్నా, ఏ ఆర్థిక సమస్యలున్నా, ఎటువంటి ఆత్మీయ స్థితిలో నువ్వు దిగజారిపోతున్నా, ఎటువంటి స్థితి అయినా, ప్రభువా నీ తట్టు నేను తిరుగుతున్నాను, నా చేయి పట్టుకున్నానా, మీరు విడువని ఎడబాయిన దేవుడని మీరు ఆ వాగ్దానం చేశారు కదా తండ్రి, ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చాలి తండ్రి అని దేవుని ఎదుట మనము ఆయన తట్టు తిరిగి ప్రార్థించినట్లయితే తప్పకుండా ఎల్లప్పుడూ దేవుడు మనం చేపట్టుకుని నడిపించి మన జీవితంలో కార్యం చేయి దేవుడై ఉన్నాడు.
ఆమేన్. దేవుని తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడగు నా తండ్రి, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడగు నా తండ్రి, పూజనీయుడ, పునరుద్ధానుడైన నా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాన్న. తండ్రి ప్రభా, ఈ మధ్యాహ్న కాల సమయం అందున ప్రభా అయ్యా నీ సేవకుల నిమిత్తమే, సంఘాల నిమిత్తమే మొరపెడుతున్నాను తండ్రి. ఆశ్చర్యకరుడగు నా తండ్రి, ఆలోచనాకర్తగు నా తండ్రి, నిత్యుడగు నా తండ్రి, సమాధానకర్త, నీ సేవకులను దీవించు నా తండ్రి. సేవ చేసిన సేవకులు, పరిచారకులను మీరు దీవించండి. అనేక ప్రాంతాల్లో, గ్రామాల, పట్టణాలకు వెళ్ళి ప్రభా సువార్త ప్రకటిస్తుండగా వారిని మీరు దీవించండి. మీరు మహిమ పొందుకోమని నీ పాసనలు వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు నాన్న. విశ్వాసులు మీరు బలపరచు నా తండ్రి. విశ్వాస జీవితంలో ఎక్కడ బలహీనం కాకూడదు ప్రభా. ధైర్యపరచని తండ్రి, బలపరచుమని నీ పాసనలు వేడుకొంచున్నాను దేవా. వందనాలు తండ్రి. అదేవిధంగా నా దేవా మరి నీ కృపను బట్టి అడుగుతున్నాను ప్రభా. అయ్యా తండ్రి, నా దేశం ప్రజలను బట్టి, వారి క్షేమమును బట్టి వందనాలు తండ్రి. నా దేశానికి క్షేమము దయచేయి నాన్న. నా దేశాన్ని పరిపాలించే రాజులు, నాయకులు, అధికారులను దీవించండి నా తండ్రి. రేపటి జరగబోయే ఎన్నికల విషయంలో మీరు కృప చూపించండి తండ్రి. నీ చిత్తమైన అధికారిని నీ పాసంలో మీ చిత్తంలో సమర్పిస్తున్నాం. నీ చిత్తమైన అధికారిని మీరు లేవనెత్తండి అయ్యా. దేశం ప్రజలకి, గ్రామాలకి, పట్టణాలకు క్షేమం కలిగే విధంగా అయ్యా సంతోషించువారుగా, నెమ్మది పొందువారుగా ప్రతి ఒక్క రాజు మీ యొక్క చిత్తంలో ప్రభా ఏలుబాటు చేసే రాజు, నా అధికారిని మీరు ఏర్పాటు చేసుకోమని నీ పాసనలో వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నా తండ్రి, నీ కృపను బట్టి యవనస్తుల యొక్క భవిష్యత్తు కొరకే నేను మొరుపెడుతున్నాను తండ్రి. రాగల దినాల్లో ప్రభా, భవిష్యత్ కాలాల్లో యవనస్తులు నీ నామ మహిమకార్థమే బ్రతకాలని ఆశపడుతున్నాం ప్రభా. మానక ప్రార్థన చేస్తున్నాను నా తండ్రి. ప్రతి ఒక్క యవనస్తుడిని నీ చిత్తంలోని బిడ్డలు మీరు ఆకర్షించుకుని అయినా మీరు నడిపించమని నీ పాసనలు వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు. ప్రతి చీకటి ఆలోచన నుంచి, చీకటి అలవాట్ల నుంచి అయ్యా మీరు నడిపించము తండ్రి. కాపాడు తండ్రి. అయ్యా యవన కాలంలో దుష్టుని, అపవాది ఆలోచనని ప్రభా, యవనేచ్ఛల్ని మేము జయించు వారు ప్రతి ఒక్క యవనస్తుడు జయించు రీతిగా ప్రతి ఒక్క యవనస్తు బిడ్డ మీరు తాకమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలనైనా. అదేవిధంగా నా తండ్రి కృపను బట్టి నా తండ్రి ప్రతి కుటుంబాలు క్షేమం కొరకే మొరపెడుతున్నాను నాయన. ప్రతి కుటుంబంలో శాంతిని, సమాధానం అనుగ్రహించండి నాయన. త్రాగుబోతులుగా ఉంటున్నవారు అయ్యా, సోమర్లపోతులుగా ఉంటున్నవారు, ఎంతోమంది భయంకరమైన పాప ఊబిలో పడి ఉన్నారు ప్రభా. చాలామంది స్త్రీలు వేదన పొందుతున్నారు. ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన ప్రతి ఒక్క సహోదరుల కుటుంబాలు, వాళ్ళ భర్తల రక్షణ విషయమై, వాళ్ళ కుమారులు, వాళ్ళ కుమార్తెల విషయమై, రక్షణ విషయమై, వాళ్ళ తండ్రి కుటుంబాల సంపూర్ణమైన రక్షణ విషయమై మానక ప్రార్థన చేస్తున్నాను నాయన. ప్రతి ఒక్క సహోదరు కుటుంబాలు సంపూర్ణమైన రక్షణలోకి నడిపించండి. వాళ్ళ భర్తల హృదయాలను మార్చండి. వాళ్ళ అన్నదమ్ముల కుటుంబాలు మీరు దర్శించండి. అక్కచెల్లి కుటుంబాలను దర్శించండి. సంపూర్ణమైన రక్షణ వైపు, మారు మనసు వైపు నడిపించి మీరు మాత్రమే మహిమ పొందుకోమని వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగానైనా వృద్ధుల్ని, పేద పిల్లల్ని బట్టి స్తుతిస్తున్నాను. నిజంగా అనాథులైన వారి పట్ల మీరు కృప చూపిస్తున్నారు ప్రభా. మీరు దయ చూపిస్తున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాన్న. మీకు వందనాలు తండ్రి. అదేవిధంగా నా తండ్రి ప్రభా, వృద్ధుల్ని, విధవరాన్ని బట్టి స్తుతిస్తున్నాను. వారిని కృప చూపిస్తుంది దేవా. వారిని అనుదినం పోషిస్తున్న దేవా. అయ్యా సహాయం చేయి తండ్రి. వారి కుమార్తెలు దీవించి తండ్రి. వాళ్ళ సంతానాలు మీరు ఆశ్రయించండి. తల్లిదండ్రులు సన్మానించి కుమార్తెలుగా దీవించండి. విధవరాన్ల పక్షులు మీరుండే దేవా. వాళ్ళకి రక్షణ ఇవ్వండి. వాళ్ళ కుటుంబాలు మీరు దీవించమని ఆశలు వేడుకొంచున్నాను దేవా. స్తోత్రాలు నాన్న. అదేవిధంగా తండ్రి చంటి బిడ్డలను బట్టి స్తోత్రాలు అయ్యా ప్రభా. గర్భిణీ స్త్రీలను బట్టి స్తోత్రాలు నా తండ్రి. మరి బాల్యంతరాలను బట్టి స్తుతిస్తున్నాను. వారి క్షేమము దయచేయండి. వారి కుటుంబాలను మీరు దీవించమని నీ పాసనలు వేడుకొంచున్నాను దేవా. స్తోత్రాలు నాదా. మరి మీ కృపను బట్టి అడుగుతున్న మధ్యాహ్న కాల సమయం అందు ప్రభా అయ్యా కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరినీ బట్టి స్తోత్రం తండ్రి. అయ్యా దైవజనులు దీవించే తండ్రి. సహాయం చేసిన సహకారులు మీరు దీవించండి. సువార్థికులు ఉన్నతంగా పనిచేస్తున్న నీ యొక్క బిడ్డలు, యవనస్తు బిడ్డలు మీరు చల్లగా కాపాడండి. ఈ పరిచర్య నీ ఆత్మచేత, నీ శక్తి చేత జరిగించని ప్రతి ఆటంకాన్ని, చీకటిని తీసివేసి ప్రభా క్రీస్తు నామానికి మహిమకరంగా ఈ పరిచర్య జరుగునట్లు మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు నాన్న. అయ్యా నా తండ్రి అయ్యా ఎంతోమంది ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన సహోదరుల నిమిత్తం మానక ప్రార్థన చేస్తున్నాను ప్రభా. తండ్రి సాలమ్మ గారిని మీరు స్వస్థపరచునైనా. ఇదిగో మీరు నిన్ను విడువని మనం వాగ్దానం చేసిందేవా. అయ్యా మీ తట్టు తిరిగి మేము ఆ తల్లి కోసం ప్రార్థన చేస్తున్నాం నాయన. ఆ తల్లి చేయి మీరు పట్టుకొని తండ్రి ప్రతి బలహీనత తొలగించండి. నడినెత్తి నుంచి అరికాల వరకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, స్వస్థతను మీరు అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు.
స్తోత్రాలు. దేబోర సిస్టర్ గారి యొక్క కుమార్తె యొక్క ఉద్యోగ విషయంలో కృప చూపించండి. అరుణమ్మ గారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా మీరు కార్యం చేయతండి, స్వస్థపరచు దేవా. స్తోత్రాలు నాన్న. అదేవిధంగా నా తండ్రి అయ్యా ప్రభా కృష్ణ బ్రదర్ని, లక్ష్మి గారి యొక్క దాంపత్య జీవితంలో మీరు అనుగ్రహించిన ట్విన్స్ బేబీస్ని కూడా నీ పాసనలు సమర్పిస్తున్నాను తండ్రి. మధ్యాహ్న కాల సమయం మందు మీరు కార్యం చేయతండి. మీరు తప్ప మాకెవ్వరూ లేరు నాయన. మీ తట్టు తిరుగుతున్నాం ప్రభా. మనుషులు ఏదో ఒకరు చేయి విడిచిపెడతారు, డాక్టర్లు విడిచిపెడతారు, వాళ్ళ యొక్క వాళ్ళ శక్తి కొద్దిగానే, కానీ మీరు సర్వశక్తిమంతుడు. మీరు కార్యం చేయమని వేడుకొనుచున్నాను దేవా. స్తోత్రాలు నాన్న. ఇంకా నువ్వు ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన నా సహోదరు మన శేఖర్ గారిని ఆశీర్వాదం, పాస్టర్ గారిని, యవనస్తులైన సాత్వికాన్ని, సుధాని, దిలీప్ సిస్టర్స్ని, బ్రదర్స్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. వారిని, వారి కుటుంబాలను దీవించండి. వారి జీవితాన్ని మీరు కార్యం చేయండి ప్రభువా. ఇంకా ఎంతోమంది ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చినారు, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. వారి కుటుంబాలు మీరు కార్యం చేయతండి. వాళ్ళ అనారోగ్య పరిస్థితులు మీరు కట్టునాయన, వాళ్ళ ఉద్యోగ విషయంలో కృప చూపించినాయన, వాళ్ళ వ్యాపారాలను మీరు దీవించండి, వాళ్ళ సంతానాలను మీరు దీవించి మీ నామానికి మహిమకరంగా ఈ పరిచర్య జరుగుతున్నట్లు, ఏకీభవిస్తున్న సహోదరుల జీవితాలు వృద్ధి పొందినట్లు ప్రభా, వాళ్ళ ఆత్మీయ జీవితాలు స్థిరపడినట్లు, బలపడినట్లు, నీ కార్యం అంతట్లో ఆసక్తులుగా ఉన్నట్లు మీరు దీవించి మీరు కృప చూపించమని నీ పాసలను వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు నాన్న. అదేవిధంగా నా తండ్రి ప్రభా, మీ కృపను బట్టి పరిచయం నడిపిస్తున్న దైవజనులు మోషే గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. వారి కుటుంబం అంతటినీ మీరు దీవించండి ప్రభా. చేస్తున్న సేవలు ఉన్నతంగా మీరు వాడుకోతండి. అలాగే ఆత్మీయ తల్లి విజయమ్మ గారు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి నాన్న. తల్లి ప్రయాణ విషయమే మీరు కృప చూపించు తండ్రి. తల్లి పక్షుని మీరు ఉండండి. తల్లి చేస్తున్న సేవను పరిచయం దీవించండి. యేసుక్రీస్తు ప్రార్థన సహకారుల తండ్రి ప్రభా గ్రూపుని మీరు దీవించి మీరు మాత్రమే మహిమ పొందుకోమని నీ పాసనలు వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాన్న. రాజులకు రాజా ప్రతి ఒక్కరిని దీవించండి. నా కుటుంబాన్ని పట్టుకుని నేను స్తుతిస్తున్నాను. నా కుటుంబం పట్ల నీ చిత్తం ఏమైతే ఉన్నదో ప్రభా, నీ ప్రణాళిక ఏమైతే ఉన్నదో ప్రభా, అదే జరిగించి అనేక మందికి ఆశీర్వదకరం నా కుటుంబాన్ని దీవించండి, నా సంతానాన్ని దీవించండి, నా పట్ల నీ చిత్తం నెరవేర్చండి. నీ పైన ఆధారపడి ఉన్నాం ప్రభా. నీ సేవలో నమ్మకస్తురాలుగా నన్ను వాడుకోతండి. నా భర్తను నడిపించు ప్రభా. ఈ దినం ప్రభా వాళ్ళు హైదరాబాద్కి బయలుదేరి వెళ్తుండగా వాళ్ళ మార్గంలో క్షేమం దయచండి ప్రభా. వారి పక్షం నుండి పిల్లల చుట్టూ మీరు కంచి వేయండి తండ్రి. ఏదేమైనా నీ చిత్తమే నా బ్రతుకులో కార్యం, నా కుటుంబంలో కార్యం జరిగించమని వేడుకొనొచ్చు ప్రభా. మిమ్మల్ని మహిమపరుస్తూ, నిన్ను గణపరుస్తూ, మీరే మా దేవుడని యెహోవాని, మీరు తప్ప వేరొకరు దేవుడు లేడని మిమ్మల్ని గణపరుస్తూ, నిన్ను మహిమపరుస్తూ, నీ చిత్తమే మా బ్రతుకులు, మా అందరి బ్రతుకులు జరిగించి మీరు ఘనత పొందుకోమని మిమ్మల్ని మహిమపరుస్తూ, నేను గణపరుస్తూ, మా ప్రభువు రక్షకుడిని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కన్న తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ క్రీస్తు నామంలో వందనములు. ఆమేన్.